అల్లుడు, అల్లుడు, నాదో చిన్న కోరిక తీరుస్తావా బాబు? మీరెప్పుడు ఏదడిగినా కాదనలేదు. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. చెప్పండి. నాకు కూతురు కావాలి. వాణిని నా కోసం కాకపోయినా బిడ్డ కోసమైనా ఇంటికి రమ్మని బతిమాలాడు. రానంది. నాకు భార్యగా కాకపోయినా మీకు కూతురిగా ఇంటికి రమ్మని మళ్ళీ అడుగుతాను. దాని గురించి కాదయ్యా, అది ఇంటి గడప దాటి ఏ రోజున బయటికి వెళ్ళిందో ఆ రోజునే చచ్చింది. ఒకవేళ తిరిగి వచ్చినా నేను రానివ్వను. మరి కూతురు కావాలని అడిగారు? అడిగాను. రానివనంటున్నారు. కూతురు కావాలంటున్నారు. ఎలా? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వస్తుంది. మళ్ళీ పెళ్ళా? వద్దండి, ఈ జన్మకి అనుభవం చాలు. అంత మాట అనకు బాబు. నా కూతుర్ని కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా నువ్వు సుఖంగా ఉండేవాడివి. నా చేతులతో నీ జీవితాన్ని నాశనం చేశాను. నాకే గనక ఇంకో కూతురు ఉండి ఉంటే నీకే ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడిని. ఆ అవకాశం నాకు లేదు. అందుకే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని నాకు కూతురుని తెచ్చిపెట్టమని ప్రాధాయపడుతున్నాను. అది కాదు బాబు, నీకు భార్య అవసరం లేకపోయినా ఈ పసివాడికి తల్లి కావాలిగా. వీడి కోసమైనా. తల్లి లేని వాడంటే జాలి పడతారు. తల్లి లేచిపోయిందంటే గేలి చేస్తారు. నా కొడుగ్గా పుట్టడం వాడు చేసుకున్న కర్మ. ఆ కర్మను తప్పించడం నీ చేతుల్లోనే ఉందయ్యా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాడికి తల్లి వస్తుంది. వాడికి తల్లి ఉంటే తన తల్లి ఎవరితోనో లేచిపోయిందన్న సంగతి వాడికి ఎప్పటికీ తెలియదు. అందుకే బాబు మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్తున్నా. బాబు, నా జీవితంలో ఇంతవరకు దేహి అని ఎవరిని అడగలేదు. ఒక్కసారి నా కూతురు కోసం నిన్ను అడిగాను. ఇప్పుడు నువ్వు పెళ్లికి ఒప్పుకుంటే నీకోసం ఎవరినైనా మీ కూతురిని నాకు దత్తు ఇవ్వండి అని ప్రాధాయపడతాను. ఆ దత్తు తెచ్చుకున్న కూతురిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. బాబు, ఈ మాస్టర్ జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు, ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకివ్వు బాబు. నమస్కారం మాస్టారు. నమస్కారం పెట్టాల్సినంత యోగ్యత నాకు లేదయ్యా. ఎంత మాట అన్నారు మాస్టారు. మాస్టారు, మీరు ఉద్యోగానికి రాజీనామా చేశారట. జీవితానికి రాజీనామా చేయాలనుకున్నాను, కానీ మా అల్లుడి కోసం ఆ పని చేయలేకపోయాను. నిలబడే ఉన్నారు, కూర్చోండి మాస్టారు. యాచించడానికి వచ్చిన వాడికి కూర్చుని అర్హత ఉండదయ్యా. అంత మాట అనకండి మాస్టారు. ఇవాళ నేను 2 పూట్ల అన్నం తింటున్నాను అంటే అది మీ చలవే. యాచించడం లాంటి పెద్ద మాటలు మాట్లాడి నన్ను మరింత చిన్నవాణ్ణి చేయకండి. ఆజ్ఞాపించండి. నీ కూతుర్ని నాకు దత్తు ఇవ్వమని అడగడానికి వచ్చా. దత్త? అవునయ్యా, జరిగిన విషయాలని నీకు తెలుసు. మీ అమ్మాయిని నాకు దత్తుగా ఇస్తే నా కూతురుని చేసుకుని నా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నా కారణంగా నా అల్లుడి జీవితం నాశనం అయిపోయింది. మళ్ళీ అతని జీవితాన్ని చిగురింప చేయాలనుకుంటున్నాను. అందుకోసమే ఇంతగా వేడుకుంటున్నాను. 10 మందికి ఇవ్వటమే కానీ ఎవరినీ ఎప్పుడూ ఏది అడగని మీరు ఇలా అడుగుతుంటే హృదయం ద్రవించిపోతుంది. ఇస్తాను, తప్పకుండా ఇస్తాను మాస్టారు. సంతోషం మాస్టర్. అమ్మా, నా మీద అభిమానంతో మాస్టర్ నిన్ను నా కూతురుగా దత్తు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. నా కూతురుగా నా ఇంటికి రావడానికి ఇష్టమేనమ్మా? మా అల్లుడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనా? బలవంతం ఏం లేదమ్మా, నీకిష్టమైతేనే, లేకపోతే వద్దు.
ఇష్టమే నా ఇష్టం. చాలా సంతోషం తల్లి. జీవితంలో ఎందరికో ఎన్నో పాఠాలు నేర్పాను, కానీ ఈ రోజు మీ నుంచి మానవత్వం అనే కొత్త పాఠం నేర్చుకున్నాను. అంత మాట అనకండి మాస్టర్. వెళ్ళొస్తాను. పెళ్లికి ముహూర్తం పెట్టించి వచ్చి అమ్మాయిని తీసుకువెళ్తాను. అలాగే. ఈ జన్మలో ఆ మహానుభావుడు రుణం తీర్చగలనో లేదో అనుకున్నాను. ఆ అవకాశాన్ని భగవంతుడు ఇలా ఇచ్చాడు. 3 నిమిషాల లోకల్ కాల్ ₹1. ఓ ఏమయ్యా 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? జస్ట్ ₹1 బోర్డులో రాసింది కదా సార్. ఆ బోర్డులో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా, కమిటీ ఉంటారు. తేడా ఏం రాదు కదా. తేడా ఏమీ రాదు. సరే, నేను ఫోన్ తీసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి. అలాగే. అర్థమైందా? రింగ్ అవుతుంది. హలో. అది 1 నిమిషం. ఎవరు? సుబ్బారావా? నేను స్వామిని. అదేనయ్యా, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా, చూసావా? ఏంటి కుర్రాడు ఎస్టీడీ బూత్ నడుపుతుంటాడా? చిచ్చి, ఆఫ్టర్ ఆల్ నా కూతురుని ఎస్టీడీ బూత్ నడుపుకునే వాడికి ఇస్తానా? నెవర్. సిగ్గులేదు. పెట్టేస్తాను. పెట్టాయి. ఏమెంత? 12 నిమిషాలు. అంటే ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. ఇదిగో. ఇదేంటిది ₹10 నేను ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? ₹1. 3 నిమిషాల్లో 1 నిమిషం అంటే ఎన్నో వంతు? 3వ వంతు. రూపాయిలో 3వ వంతు ఎంత? 33 పైసలు. నేను ఎంత ఇచ్చాను? ₹10. అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి 17 పైసలు ఎక్కువ ఇచ్చాను. అర్థమైందా? సార్ 3 నిమిషాల కాలు ₹1 అని బోర్డులో ఉంది కదా సార్. అదంతా నాకు అనవసరం అయ్యా. 3 నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వవలేను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి. పెట్టలేదు కాబట్టి అంతే. సార్ మరి మీరు డెప్త్కి వెళ్ళిపోతున్నారండి. నేనంతే, మా అమ్మాయి కూడా అంతే. చాలా డెప్త్కి వెళ్ళిపోతుంటాం. హలో ఎస్టీడీ బూత్. Get on one. Come. Hey driver, इधर आओ. Luggage निकालो. హాయ్ ప్రకాష్. Hi Rita. By the way, this is Vani. Vani, this is Rita. మీరు ఫోన్ లో చెప్పింది. Yeah. హాయ్. ఓకే వాణి, ఇది రీటా ఇల్లు. ప్రస్తుతానికి నువ్వు ఇక్కడ స్టే చేయి. ఓకే, రీటా నీకు తోడుగా ఉంటుంది. నేను కొన్ని పనులు చూసుకోవాలి. రీటా, సాయంత్రం షూటింగ్ మీరు ఇద్దరు డైరెక్ట్ గా వచ్చేయండి. ఓకే ఓకే. హే వాణి, వాట్ ఇస్ దిస్? ఇంకేం ఆలోచించుకో. సింపుల్ గా రీటర్న్ ఫాలో అయిపో. రైట్, బాయ్.